చాప్టర్ 23 మీ నూతన సంవత్సరపు గతిని నిర్దేశించండి. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ మందిరం, హాలీవుడ్, కాలిఫోర్నియా, జనవరి 2, 1944. భగవంతుని గురించిన భక్తిపూర్వకమైన ఒక ఆలోచనతో మీరు నిండినప్పుడు, మీ ఏకాగ్రత ద్వారా ఆ ఆలోచనను మీలో లోతుగా ముద్రించగలిగినప్పుడు, అధిచేతన మందిరంలోకి విశ్వేశ్వరుడు వచ్చి మీ ప్రేమపూర్వకమైన ఆలోచనను అందుకుంటాడు. నూతన సంవత్సరం కోసం ఇప్పుడు మీరు తీసుకోబోతున్న అన్ని మంచి ఆలోచనలను, నిశ్చయాలను నెరవేర్చడానికి సహాయపడమని భగవంతుణ్ణి అడగండి. మీరు చేయాలని అనుకున్నదాన్ని మీరు చేయబోతున్నారని, పాత చెడు అలవాట్ల ప్రభావం వల్ల బెదిరి ఎటువంటి పరిస్థితులలోనూ వేరే విధంగా చేయమని నిశ్చయించుకోండి. నేను రాస్తున్న పుస్తకంలో నాకొక గొప్ప గుణపాఠం ఉంది. నేను వ్రాతప్రతి చదవకుండా రాసుకుంటూ పోవడం చేసేవాణ్ణి. నాకెప్పుడూ నేను రాసిన దాన్ని మళ్ళా చదివే అలవాటు లేదు. కానీ నా ఆత్మకథ కోసం నేను మళ్ళీ ప్రతి పేజీ చూడవలసి వచ్చింది. ఒక చక్కటి విధానంలో ఈశ్వరుడు నన్ను క్రమశిక్షణలో పెట్టాడు. ఎందుకంటే ఆ సంఘటనలను తిరిగి చదువుతున్నప్పుడు ఆ అద్భుతమైన అనుభూతులను మళ్ళీ తలుచుకుంటూ ఎంతో ఆనందం పొందాను. ఈ జీవితంలో నేను ఎన్నో పనులు చేపట్టాను. నేను ఉపన్యాసాలు ఇచ్చాను, భవనాలను డిజైన్ చేసి నిర్మించాను, కళాత్మకమైన పనులు చేశాను, సంగీత వాయిద్యాలు సాధన చేశాను, ఉద్యానవనాలు పెంచాను, విద్యాలయాన్ని స్థాపించాను. కానీ నా సఫలత రహస్యం ఎప్పుడూ సంకల్పశక్తే. విధి అనేది మీ చేతుల్లోనే ఉందని నేను నమ్మకంగా చెప్పగలను. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. మీ గత సంవత్సరపు మంచి ఉద్దేశాలకు, ఉన్నత ఆశయాలకు ఏమైంది? చెయ్యాలనే కార్యసాధక సంకల్పశక్తి లోపించడం వల్ల వాటిని చనిపోనిచ్చారా? కొత్త సంవత్సరంలో పాత తప్పులను పునరావృతం చేయమని గట్టిగా నిశ్చయించుకోండి. మీ సమయాన్ని తెలివిగా వినియోగించండి. మీ సొంత అలవాట్ల వల్ల ప్రపంచం నిర్దేశించినట్టుగాను పరిగెత్తే యంత్రాన్ని కాబోనని దృఢ నిశ్చయం చేసుకోండి. అది నిజమైన సంతోషానికి మార్గం కాదు. మీరు తప్పకుండా మారాలి. మీరు తప్పకుండా మారగలిగి ఉండాలి. మెరుగుపడాలనే అస్పష్టమైన కోరిక ఉంటే చాలదు. ఇప్పుడు మీరున్న స్థితిని మీరే కల్పించుకున్నారు. మీరు కావాలనుకున్న విధంగా మీరు కాగలరు. కానీ మీరు సంకల్పశక్తిని ఉపయోగించాలి.